ఘనమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ సంవత్సరం దేవుడు రీతిగా నడిపించిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నిన్న కూడా మనం కలుసుకున్నాం. ఈరోజు ఈ సందర్భంలో మనందరినీ బలపరిచేటువంటి మాటలు మనందరం కూడా ధ్యానిద్దాం, మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. బైబిల్ ఉన్న అందరూ కూడా తెరిచి ముందుగా ఒక కీర్తనను చూడవలసిందిగా మనం చేస్తున్నాను. దట్ ఈస్ 19వ కీర్తన. సామ్ నంబర్ 19. అందులో మొత్తం 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాలు ఉన్న కీర్తనను మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. మొదటి 6 వచనాలు ఒక భాగం, అది 7వ వచనం నుండి 11వ వచనం వరకు రెండో భాగం, అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు అది మూడో భాగం. అది ఒక మనిషి దేవునికి దగ్గర అవ్వాలంటే ఆ మనిషికి దేవుడు తెలియాలి. దేవుడిని తెలియజేసే రెండే 2 పుస్తకాలు దేవుడు మనకిచ్చాడు. ఒకటి సృష్టి అనే పుస్తకం, ఒకటి బైబిల్ అనే పుస్తకం. ఏ మనిషి అయినా దేవుని గురించి కనీస అవగాహన కలిగి ఉండాలంటే సృష్టిని ఆలోచించాలి. మొదటి వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచు. అలా 6వ వచనం వరకు సృష్టికి సంబంధించి. దీనిని దేవుని సామాన్య ప్రత్యక్షత అని అంటారు. తర్వాత దేవుని గురించి మరింత లోతుగా తెలియాలంటే దేవుడు ప్రత్యేకంగా తనను తాను ఎక్కువగా బైబిల్ గ్రంథంలో తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథాన్ని వాక్యము అంటాం, తెలుసు మనకు. ధర్మశాస్త్రము, వాక్యము, ఉపదేశములు, కట్టడలు, విధులు, ఆజ్ఞలు, ఇవన్నీ. అలా ఖచ్చితంగా మనిషి దేవుని వాక్యాన్ని చదివితే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు అప్పుడు మనిషిలో స్పందన మొదలవుతుంది. దేవుని ఎదుటికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటాడు. అది 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈ రీతిగా కీర్తన డివైడ్ చేసుకోవాలి. సేమ్ ఎగ్జాక్ట్గా అదే కీర్తనను మనం ఒక పాట రూపంలో మలిచి ఈ మధ్య కాలంలో విడుదల చేయడం జరిగింది కొన్ని నెలల కిందట. స్క్రీన్ మీద మీకు లిరిక్స్ కూడా వస్తుంది, దాంతోపాటు ట్రాక్ కూడా వస్తుంది. మనం అందరం కలిసి ఈ పాటను నేను మొదటిసారి పాడడం, రెండోసారి మీరు రిపీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. షల్ వి? రైట్. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. పాట రూపంలో ఈ కీర్తన పాడుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్న అద్భుతమైన మాటలతో కీర్తనల గ్రంథములోని 19వ కీర్తన ప్రారంభమవుచున్నది. రండి, ఈ కీర్తనంతటిని అందరూ కలిసి పాడుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతనో ప్రచురము చేయుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతనో ప్రచురము చేయుచున్నది.
పగటికి పగలేగా, జ్ఞానము తెలుపుచున్నది రాత్రికి రాత్రేగా. భాషలు లేదు మాటలు లేవు, స్వరమే వాటిది వినబడదు. భాషలు లేదు మాటలు లేవు, స్వరమే వినబడకున్నను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతను ప్రచురము చేయుచున్నది. స్వరమే వాటికి లేకున్నా భూమి అందంతా వ్యాపించి ఉన్నదిగా వాటి కొలనూలు. స్వరమే వాటికి లేకున్నా భూమి అందంతా వ్యాపించి ఉన్నదిగా వాటి కొలనూలు. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన వెల్లును. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన వెల్లును. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతలో ప్రచురము చేయుచున్నది. ఆకాశములోన దేవుడు సూర్యునికి వేసెను గుడారము, అది చూపుకు ఎంతో ఘనము. అంతఃపురముల నుండి పెండ్లి కుమారునిలా వచ్చుచున్నాడు సూర్యుడు ఉదయ కాలమున. తూర్పు నుండి పడమరకు పరుగెత్తుచున్నాడు సూర్యునిలా. దేవుడు చేసిన సూర్యుని వేడికి మరుగై ఉన్నది ఏది లేదు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతలో ప్రచురము చేయుచున్నది. దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది, తెప్పరిల్ల చేయును అది మన ప్రాణమును. ఆయన శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు అది జ్ఞానము నీచును. నిర్మలమైనవి నిర్దోషమైనవి దేవుని ఉపదేశములు, మన కన్నులకు వెలుగును ఇచ్చి మనసానందము నీచును. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతలో ప్రచురము చేయుచున్నది. దేవుని యందు భయము పవిత్రమైనది, నిత్యము నిలుచున్నది, అది లాభము తెచ్చున్నది.
యెహోవా దేవుని న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. విస్తారమైన బంగారు కంటే కోరదగినవి అవి, చుంటి తేనె ధారల కంటే మధురమైనవి అవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతలో ప్రచురము చేయుచున్నది. దేవా, నీ వాక్యము వలన నీదు సేవకులు హెచ్చరింపబడెదరు, అది ఎంతో లాభము. నాదు తప్పులను కృపతో క్షమించు, పాపములో పడకుండా మమ్మును కాపాడు. ఏ విధమైన పాపములు మమ్మును ఏలనీయకుము, నీవే మాకు ఆశ్రయ దుర్గము, మమ్మును స్వీకరించు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతలో ప్రచురము చేయుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనినే ఎంతలో ప్రచురము చేయుచున్నది, ప్రచురము చేయుచున్నది, ప్రచురము చేయుచున్నది. స్తోత్రం. సో ఈరోజు మనము ఈ యొక్క సమయాన్ని వినియోగించుకుంటూ కొన్ని అవసరమైనటువంటి సంగతులు మనము మాట్లాడుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనందరము ఏకీభవిద్దాం ప్రార్థనలో. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మేమందరము కలిసి ఈ దినాన ప్రభువా మీ సన్నిధిలో కూడుకొని మీ వైపు చూస్తూ వస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మాకు అవసరమో వాటిని అనుగ్రహించి మా అందరి వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాలను మెరుగుపరిచి, బలపరిచి, నడిపించి దేవా మీరే మహిమ పొంది మరింత మమ్మల్ని దీవించమని, ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాతో ఉంచమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. మనం నివసిస్తున్నటువంటి ప్రపంచం వాస్తవానికి బాగున్నట్టుగా కనబడుతూ ఉంది, కానీ అనేకమైన కారణాలను బట్టి బాగుంది అని చెప్పడానికి వీలు లేని పరిస్థితి. అందరూ బ్రతుకుతున్నారు, కానీ బ్రతికే బ్రతుకు అర్థవంతంగా ఉందా అనే ప్రశ్నకు సమాధానం లేదు. అందరూ నవ్వుచున్నారు, కానీ నవ్వే నవ్వుకు బలమైనటువంటి కారణం ఉందా అంటే చెప్పే పరిస్థితి లేదు.
నవ్వుతున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు కాదు, బ్రతుకుచున్న వాళ్ళందరూ బ్రతుకుచున్నట్టు కాదు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో అనిశ్చిత, కొన్ని ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితి. చివరికి ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి కొన్ని సందర్భాలలో అడిగితే, ఇంతకు నేను బతికే బ్రతుకుకు ఒక అర్థం ఉందా అనే ప్రశ్న ఒకసారి పుడుతుంటుంది. అర్థం మాత్రమే కాదు, అసలు ఈ జీవితానికి ఒక విలువ ఉందా అనే ప్రశ్నలు ఒక్కొక్కసారి పుడుతుంటాయి. ఉదాహరణకు బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం తీద్దాం. ప్రసంగి గ్రంథం అందులోని మొదటి అధ్యాయం, అందులోని మొదటి అధ్యాయం 2వ వచనము చూద్దాం. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. చాలు. ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద అనేటువంటి ఈ పదం మనకు ఎక్కువగా కనబడుతుంటుంది. సూర్యుని క్రింద అంటే భూమి అని అర్థం, సూర్యుని క్రింద అంటే భూలోకము అని అర్థం. సెల్ ఫోన్స్ అన్ని మనం సైలెంట్లో పెడతాం, సెల్ ఫోన్స్ రింగ్ అవ్వకుండా చూసుకుందాం. కాసేపు ప్రసంగి గ్రంథానికి కాసేపట్లో వద్దాము. ఈ ఆలోచన, ఈ వ్యర్థము వ్యర్థమని ఆయన ఎందుకు అన్నాడు అనేది నేను తర్వాత చెప్తాను. కానీ ఇదే ఆలోచన ఏదో ఒక సమయంలో మనకు కూడా వచ్చే ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తే మన బ్రతుకు గురించే. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, దాన్ని కొంచెం ఆలోచించి దేవుని సన్నిధిలో నిజాలు మనం మాట్లాడుకుందాం. మనలో ఎప్పుడైనా ఎవరికైనా మన బ్రతుకు గురించి ఇలాంటి ప్రశ్నలు పుట్టాయా? ఏంటో అంటే నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు అనిపించింది ఎప్పుడైనా? ఏం బతుకోనండి అని అనిపించింది ఎప్పుడైనా? ఇంకొక అడుగు ముందుకేసి అడుగుతున్నాను, ఈ బతుకు బతకడం కంటే అని అనిపించింది ఎప్పుడైనా? అడుగుతున్నాను. ఎప్పుడైనా ఇంటి రోజు అనిపిస్తుంది. దాదాపుగా ప్రపంచంలో ఈ భావన ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపాన ప్రతి మనిషి మనసులో పుడుతుంటుంది. నేను ఒక విషయం చెప్పనా, ఈ భావన పేరు శూన్యవాదం అంటారు దీన్ని. శూన్యం అంటే ఏమీ లేదని, నథింగ్ అని. ఈ శూన్యవాద భావన మనిషిలోకి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఎవరు లేరు అని అనిపిస్తుంది. 100 మందిలో మనం ఉన్నా నేను ఒంటరి వ్యక్తిని, ఒంటరి దానను, ఒంటరి వాడను అనే ఫీలింగ్లు బతుకుతుంటాం. నవ్వుతుంటాం కానీ సంతోషం ఉండదు, మాట్లాడుతూ ఉంటాం కానీ మనసంతా ప్రపంచమంతా తిరుగుతుంటుంది. ఒక యంత్రం ఉండడానికి మనం ఉండడానికి పెద్ద తేడా లేకోకుండా బతుకుంటుంది. విషయం ఏంటంటే, ఇది ఈ బతుకెందుకు, ఈ బతుకు విలువ లేదు, బతకడం కంటే సావడం మేలు, ఈ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇది మీకు నాకు మనకే కాదు, ప్రపంచంలో దాదాపుగా ఎక్కువ శాతం మందికి ఈ ఆలోచనలు తరచుగా వస్తుంటాయి. ఈ ఆలోచనలన్నీ కలిపితే అదొక వాదమని, దాని పేరు శూన్యవాదం అని మనకు తెలియకపోయినా, పదము తెలియకపోయినా విషయం మాత్రం మన జీవితాన్ని ఆవహించి ఉంటుంది. ఆంగ్ల భాషలో దీనిని
నైలిజం అంటారు. NIHILISM. ఇది ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో నహిల్ అంటే శూన్యం అని. పదం పక్కన పెట్టేద్దాం. ఇది మానవ జాతికి తమకు తెలియకుండానే అంటుకున్న పట్టుకున్న భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. ఇది మామూలు వ్యాధి కాదు, ఇది చాలా పెద్ద రోగం. ఇది రోగం అని మనకు తెలియదు. ఎమిరేట్స్కి ఇప్పుడు కదా ప్రమాద గంటలు మోగుతుంది. నిన్న మొన్న ఈ గత నెల రోజులుగా కదా అయ్యో పరిస్థితులు బాగలేవు, చాలా సవాళ్లతో కూడుకున్న పరిస్థితి ఉందని అందరూ ఫీలింగ్లో ఉన్నారు. అంటే ప్రమాదం అంటే మనం ఏమనుకుంటున్నాం? ఒక దేశం నుండి దాడులు జరిగితే ప్రమాదం అనుకుంటున్నాం, ఒక దేశం నుండి మిసైల్స్ వస్తే ప్రమాదం అనుకుంటున్నాం, ఒక దేశం నుండి డ్రోన్లు వస్తే బాంబులు వస్తే ప్రమాదం అనుకుంటున్నాం. నేను అడుగుతున్నాను, చెప్పండి, ఇదంతా నెల రోజుల స్టోరీనే కదా. ఏక్ మహీనే కా కహానీ హై యే సబ్. కానీ మీరు ఇప్పుడు అన్నారే, నాకు అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి, ఏం బతుకు ఇది, బతకాలని లేదు, నా బతుకు అర్థమే, నాకు అసలు బతుకు లేదు, దేవుడు లేడు, ఏమీ లేవు, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇది మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిందా, రాబట్టి చాలా కాలం అయిందా? చెప్పండి, చాలా కాలం అయిందా? ఒకవేళ చాలా కాలం అయింటే ఇప్పుడు పక్క దేశం నుండి వస్తున్న ప్రమాదం కంటే అంతకంటే పెద్ద ప్రమాదంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. చాలా కాలం అయింది. ఇది పడిపోయారన్న సంగతి తెలియదు. అది సాతానుగాడి ప్రమాదం. ఇది అపవాది పుట్టించే భయంకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించబోతున్నాం. శూన్యవాద ప్రమాదం ఈరోజు మన అంశం ఏంటి? శూన్యవాద ప్రమాదం. జాగ్రత్తగా మనం ఒక్కొక్క విషయాన్ని ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. ఈ శూన్యవాదం అనేది ఏం చెబుతుంది అని ప్రశ్నిస్తే, జీవితానికి ఏ అర్థం లేదు అని మొట్టమొదట మనకు ఒక ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. లైఫ్ హ్యాస్ నో మీనింగ్. జీవితానికి ఏ అర్థం లేదు. అలాగనే ఇది మంచి, ఇది చెడు అనడానికి ఏ ప్రామాణికతలు లేవు. నేనేది మంచి అనుకుంటే అది మంచి, నువ్వేది మంచి అనుకుంటే నీకు అది మంచి. అంతేగాని నేను చెప్పిందే మంచి అని నువ్వు అనుకున్న అవసరం లేదు, నువ్వు చెప్పిందే మంచి అని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ శూన్యవాదం ఏం చెబుతుంది? దెర్ ఇస్ నో పరిపూర్ణమైనటువంటి మంచి అనేది లేదు. ఇదే మంచి అని సర్టిఫికేట్ ఇవ్వడానికి కుదరదు. నాకు మంచిగా కనపడదు, నీకు చెడ్డగా కనపడవచ్చు, నీకు మంచిదిగా కనపడదు, నాకు చెడ్డగా కనపడవచ్చు. రైట్. తర్వాత నైతికతకు, అంటే ఎన్నో నైతిక విలువల సూత్రాలు మనకు తెలుసు కదా. నైతిక విలువలకు ఏ పునాది లేదు. తల్లిదండ్రులు చూసుకోవాలి, అది మనకు తెలిసింది. గ్యారెంటీ ఏముంది? చూసుకోవాలనేటువంటి రూల్ ఏముంది? ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మీద కేసు వేసింది. దేనికి? నన్ను అడగకుండా నన్ను కన్నారు. అది ప్రాబ్లం. కేసు వేసింది నిజంగానే. నన్ను కనడానికి మీకున్న రైట్స్ ఏంటి? మీరు కనడం వల్ల నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి. నా జీవితంలో సమస్యలు అంటే మీ ఇద్దరే మేము ఫస్ట్ కారణం. కనుక లోపల ఏమైనా వస్తే మీ ఇద్దరే వేయాలి ఫస్ట్ అని స్టార్ట్ చేసింది. ఎంత అనాలోచితమైనటువంటి పరిస్థితి. ఇకపోతే దేవుడు అనే పదానికి సమాజంలో చోటు లేదు. అసలు దేవుడు అనేవాడు లేడు. ఉన్నవాడు ఏం చేయడు, ఉన్నవాడు చూడు. ఒక ప్రముఖ వ్యక్తి ఒకరోజు అన్నాడు, దేవుడు అనేవాడు చచ్చిపోయి చాలా కాలం అయింది. శూన్యవాదం పుట్టించే ఆలోచనలు ఏంటో చెప్తున్నది. మీకు ఎప్పుడైనా కూడా ఏం దేవుడునండి, ఏం దేవుడునండి, ప్రార్థన వాక్యము అవన్నీ అంటాం, కానీ నాకైతే రోజు రోజుకి నమ్మకాలు పోతున్నాయి. ఇవి వచ్చాయి లేదా భావనలు చెప్పండి? వచ్చే ఉంటాయి.
ఇవన్నీ రోగానికి ఉండే లక్షణాలని చెప్తున్నా. ఆగకుండా దగ్గు వస్తుంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన రాస్తాడు ఇప్పుడు లిస్ట్. నీకున్న లక్షణాలను బట్టి నువ్వు ఆ టెస్టులు చేయించాలి, ఎందుకంటే పరిస్థితి బాగలేదని. ఈ రోగానికి కూడా ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి, ఆ లక్షణాలు ఇవే అని చెప్తున్నాను నేను. నథింగ్ 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 అని బోధిస్తూ ఉంటుంది. కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, గమనించండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం కనిపించట్లా, అంతా శూన్యం. ఈ శూన్యవాదం అనేది, శూన్య భావన అనేది ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అనే తేడా లేకుండా ఏదో ఒక సందర్భంలో అందరినీ అలా పలకరిస్తూ ఉంటుంది, లోపలికి వచ్చి సింహాసనం వేసుకోవడానికి. ఇప్పుడు నెమ్మదిగా ఒక అడుగు ముందుకేసి అసలు ఇలాంటి భావన మానవ జాతికి రావడానికి గల కారణం ఏంటి? నేను కొన్ని కారణాలు చెప్తాను మీ ముందు, వాటిని ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ ముందుకెళ్తాను. ముందుగా ప్రపంచంలో ఉండే భయంకరమైన అవినీతి. మనం నమ్మినోళ్లే మోసం చేస్తుంటారు. మనము నమ్మినోళ్లే మోసం చేసేవాడు విచిత్రం ఏంటంటే మనకు బతకాలనిపించదు. మనం నమ్మినోళ్ళు మనల్ని మోసం చేస్తే మనకు బతకాలనిపించదు. ఎందుకు? మన హృదయం గాయపడి ఉంటుంది, హర్ట్ అయిపోయింట. సమాజంలో చూసేటువంటి ఈ భయంకరమైన, మనం ఓట్లేసి గెలిపించుంటాం, ఆ గెలిపించిన వ్యక్తి సరిగ్గా పరిపాలించాడు. మనం బాగా అభిమానించేటువంటి నాయకుడు, ఆ నాయకుడు రోజు రోజుకి దిగజారిపోతుంటే అభిమానులందరూ హర్ట్ అయిపోయి ఒక రకమైనటువంటి డిప్రెషన్కి లోనైపోతారు. అభిమానించే నటులు, అభిమానించే నాయకులు. మనకేదో మంచి జరుగుతుందని ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటామో ఆ నమ్మకం మనం పెట్టుకున్నటువంటి వ్యక్తులే మన ఎదుట దిగజారి కనపడుతుంటే మనకు జీవితంపై ఒక నమ్మకం మనకు పోతుంటుంది. జీవితంపై నమ్మకము పోయి శూన్యం అనేది ఎదురవుతుంటుంది. అందుకే మనకు ఒక డెసిషన్కి వస్తాం, ఎవరు మంచోళ్ళు కాదండి, ఎవరిని నమ్మకూడదండి, మంచోళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల మధ్య అసలు సొసైటీ మంచిది కాదు, సమాజం మంచిది కాదు, మనుషులు మంచోళ్ళు కాదు, ఎవరూ మంచోళ్ళు కాదు అనేటువంటి ఒక ఫీలింగ్లోనికి వచ్చేసి జీవితంపై మనకు ఆశలు, ఇష్టాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ శూన్యవాదం అనేది ప్రపంచ మానవులకు పట్టడానికి గల కారణం ఏంటని అడిగితే ఇది ఒకటి. దిస్ ఇస్ వన్. వ్యవస్థలు బాగుండవు, సమాజం బాగుండదు. మనమందరం దేవుని పిల్లలు, క్రైస్తవులం కనుక క్రైస్తవులకు సంఘం అనేది ఒకటి ఉంటుంది. సంఘము వెలుపట పరిస్థితులు బాగలేవని సంఘానికి వస్తే సంఘంలో కూడా పరిస్థితులు బాగలేవు అనుకోండి. సంఘము వెలుపట పరిస్థితులు బాగలేవని మనం సంఘానికి వస్తే సంఘములో కూడా పరిస్థితులు బాగలేకపోయేసరికి అటు సమాజంలో పరిస్థితులు బాగలేక, అంటే మనుషులు బాగలేక, సమాజంలో ఉన్నట్టుగానే సంఘంలో కూడా ఉంటే సమాజంలో రాజకీయాలు ఉన్నాయి, సంఘంలో రాజకీయాలు ఉన్నాయి అనుకోండి. కాసేపు సమాజంలో స్వార్థం ఉంది, సంఘంలో స్వార్థం ఉంది. సమాజంలో బతుకుతున్న మనుషులకు, సంఘంలో బ్రతుకుతున్నటువంటి మనుషులకు పెద్ద తేడా లేకుండా ఉంటే మనకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి చెప్పండి? దేన్నైతే మనం మాదిరిగా పెట్టుకొని చూస్తుంటామో అదే మనల్ని డిసప్పాయింట్ చేస్తే, మనం ఎవరినైతే మాదిరికరంగా పెట్టుకుంటామో వాళ్ళే మనల్ని డిసప్పాయింట్ చేస్తే జీవితంపై మనకు విరక్తి కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నాతో పాటు మనం ఎవరి మీదనో, ఒక బృందం మీదనో, ఒక గ్రూప్ మీదనో, కొందరు వ్యక్తుల మీదనో వీళ్ళు కరెక్ట్ అండి అనే నమ్మకాన్ని పెంచుకొని కొద్ది కాలానికి వాళ్ళే మనం అనుకున్న దానికి, ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అది మన కంట్లో పడింది అనుకోండి, అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఇదా జీవితం, ఇదా బతుకు, ఈ మాత్రం దానికి ఇదంతా ఎందుకు? విరక్తి ఏం కలుగుతుంది మనకు? విరక్తి కలిగి మనసు విరిగిపోతుంది. విరిగిపోయి మనం తెలియకుండానే అందరికీ డిస్కనెక్ట్ అయిపోతాం. ఎవరితో మాట్లాడాలనిపించదు, ఎవరైనా మాట్లాడినా ముఖం మీద నవ్వు అంతే.
ఈ ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచించుకొని నేను కోరుతున్నాను. ఒకవేళ ఉంది అనేది నిజమైతే ఎక్స్క్యూజ్ మీ, ఒక ప్రమాదకరమైనటువంటి ప్రపంచ మానవులు గుర్తించని ఒక డేంజరస్ మానసిక శూన్యవాదం అనేది ఆల్రెడీ మనల్ని ఆవహించింది. దాన్ని మనము పట్టుకోవాలి, దాన్ని మనము కనిపెట్టాలి, దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు రీసెంట్గా మీరు ఇండియాలో మా హైదరాబాద్లోనే ఒక తల్లి 2 పిల్లల్ని తీసుకొని రైలు కింద పడింది. న్యూస్ విన్నారు లేదా చెప్పండి, విన్నారా? అది హైదరాబాద్లో ఉండేది. ఆ పిల్లలు చిన్న పిల్లలు కాదు, కాలేజీలో చదువుకుండే పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఈమె ఇంటి నుంచి బయలుదేరి, నాకు తెలిసి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఎమిరేట్స్లోనో సౌదీలోనో కువైట్లోనో ఉంటాడు అని విన్నాను నేను అప్పట్లో. ఆమె ఇంటి నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్ళి ఆ 2 పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ 2 పిల్లలు కూడా తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిందంటే వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేసి ఉంటుంది, ఎలా ఒప్పించుంటుంది? మీరు చెప్పండి. చిన్నపిల్లలు ఎంతైతే వేరు, చెట్టంత పిల్లలు తల్లితో కలిసి ఆమె యొక్క ఆలోచనలకు జైగొట్టి ముగ్గురు కలిసి, ఈమె తోయలేదు వాళ్ళని, ముగ్గురు కలిసి రైలు బండి కింద వాళ్ళు పడి చనిపోవడానికి సిద్ధపడ్డారంటే ఈమె వాళ్ళకు ఏం చెప్పి ఉంటుందో ఆలోచించమని కోరుతున్నాను. నేను చెప్పను ఏం చెప్పి ఉంటుందో, వేస్ట్ రాయి జీవితం, వద్దు రాయి బతుకు, ఈ జీవితానికి అర్థం లేదు అనేటువంటి విషయాన్ని ఎంత బలంగా చెప్పకపోయింటే ఆ 2 పిల్లలు కూడా తల్లితో పాటు వెళ్తారు. మీరు ఒకసారి ఆలోచించండి. ఈమెకు ఆ భావన కలిగిందంటే వేరు, తనకు కలిగిన భావనను ఆ 2 పిల్లలకి ఎక్కించిందంటే ఈమె ఎంత పతాక స్థాయికి వెళ్ళిపోయి ఉంటుంది, ఎంత లోతుల్లోనికి వెళ్ళిపోయింది. శూన్యం శూన్యం శూన్యం. విషయం ఏంటంటే వాళ్ళ డబ్బుల ప్రాబ్లమే లేదట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. భర్త ఏమైనా మోసం చేశారంటే భర్త మోసం చేయలేదు, భర్త మంచోడేనని చెప్తున్నారు వాళ్ళు. భర్త మంచోడు, తల్లి మంచిది, తండ్రి మంచోడు, అత్తమ్మ మంచిది, మామయ్య మంచోడు, కుటుంబం మంచిది, అన్ని మంచిది, ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, అన్నీ బాగున్నా ఎందుకు చావాలనిపించింది వీళ్ళకి చెప్పండి. నేను మాట్లాడుతున్న ఈరోజు ఈ శూన్యవాదం అనేది ఈ మనసులలోకి ఎక్కేది. ఆ భావన ముదిరితే చివరికి అక్కడికి వెళ్తుంది సమాజం. అందుకు ప్రమాదం అంటున్నాను. ఇది గుర్తించట్లేదు మనం. ఆకాశన ఎగిరే మనం టీవీలలో చూసే, అప్పుడప్పుడు అమావాస్యకు పున్నానికి ఈ మధ్య కాలం తరచు వింటున్న ఈ బాంబులు మిజైల్సే ప్రమాదం అనుకుంటున్నాం. ఇవి అక్కడక్కడ అప్పుడప్పుడు వినిపించేవి, కనిపించేవి. ప్రపంచ మానవాళికి ఆల్రెడీ పట్టినటువంటి భయంకరమైనటువంటి మిజైల్ కంటే ప్రమాదకరమైన భావన. ఇప్పుడు మిజైల్ వస్తే పడితే కదా మనం సచ్చేది, కానీ ఇది ఏ మిజైల్ రాకున్నా నా అంతకు నేనే రైలు బండి దగ్గరికి వెళ్తున్నాను. ఆలోచించండి, ఏది ప్రమాదం, ఏది ప్రమాదం? ఈ భావన కలగడానికి గల కారణం మనం ఎవరినో చూసాము. సమాజాన్ని, సమాజంలో నాయకులు, సమాజంలో నటులు, సమాజంలో మనకు తెలిసిన వారు, పరిచయస్తులు, బంధువులు, మిత్రులు, తోటివారు, ఎవరో వాళ్ళ బతుకును చూసిన తర్వాత మనకు విరక్తి కలిగింది. ఇదొక కారణం. ఇకపోతే మరొక కారణం ఉంది ఈ భావన కలగడానికి. జాగ్రత్తగా విందాం, ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా. ఎవరో బాగలేరని కాదు ఇక్కడ పాయింట్, ఎవరో బాగలేరని కాదు. రెండో కారణం చెబుతున్నా. నాకు ఆ ఫీలింగ్ కలగడానికి గల కారణం ఏంటంటే నాకేవో బాధలు వచ్చాయి ఈ లోకంలో. నా ఆరోగ్యం బాగలేదు, నా శరీరం బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, నాకేవో ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకేదో దుఃఖం వచ్చింది, నాకేదో రోగం వచ్చింది, నాకేదో నొప్పి వచ్చింది, నాకేదో బాధ వచ్చింది. నాకు వచ్చిన బాధను బట్టి నేను చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? జాగ్రత్తగా విందాం ఈ పాయింట్. ఇవి అందరికీ రావులేండి అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన్ని చూపిస్తాను నేను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ భావనలు నేను ఎందుకు పుట్టానా అనేటువంటి ఫీలింగ్స్ ఎవరికి వచ్చాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఆయన ఎవరో చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం
మనలో మాట యోబు గారు గొప్పోళ్ళు, మనం గొప్పోళ్ళు. వెరీ గుడ్, మనమే అంటారేమో అనుకో. యోబు గ్రంథం 3వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా చదువుతాం. అయితే నేను మొదటి వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 3 ఫ్రమ్ బిగినింగ్. యోబు ఇలాగా, నేను నా తల్లి గర్భద్వారములనది మోయనందుకును, నా నేత్రములకది బాధను మరుగు చెయ్యనందుకును, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. అలా చదువుకుంటూ వెళ్ళిపోదాం. 11వ వచనానికి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి 11వ వచనం. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. చాలు. ఏంటి? యోబు గారికి ఒకరోజు ఒక ఫీలింగ్ వచ్చిందట, అసలు పుట్టకపోయి ఉంటే ఎంత బాగుండేదని, పుట్టినప్పుడే చచ్చిపోయింటే ఎంత బాగుండేదని. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. చరిత్రలో ఒకవేళ మనం నిజమైన సూపర్ స్టార్స్ అనే పేరు రాస్తే ఆ మొదటి 10 మందిలో ఈయన పేరు ఉంటుంది. అంతేనా? అంత గొప్పోడేనా యోబు గారు? అంత గొప్ప భక్తుడేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఎంత గొప్పవాడు. భక్తి విషయంలో ఒకవేళ మనం నిలబడితే యోబు గారు ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉంటాం. అంత ముందు వరుసలో ఉండేటువంటి ఆయనకు జీవితంలో ఒకానొక సమయంలో ఒక ఫీలింగ్ కలిగిందంట. ఏమిటి? అసలు నేను ఎందుకన్నా పుట్టానా, పుట్టకపోయింటే ఎంత బాగుండేది, పుట్టిన క్షణమే నేను చచ్చిపోయింటే ఎంత బాగుండేది అని వచ్చిందనంటే, ఇప్పుడు మీరు చెప్పండి, యోబు గారి జీవితాన్ని ఏం ఆవహించింది ఒకరోజు? శూన్యవాదం. ఈ శూన్యవాదంకు భక్తులు భక్తిహీనులు తేడా లేదు, అందరిని టచ్ చేస్తుంటుంది. అలా యోబు గారిని కూడా టచ్ చేసింది. యోబు గారే బలహీనుడయ్యాడంటే ఒకానొక సమయంలో నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఈ బతుకు అర్థమేముంది, నేను చచ్చిపోయింటే ఎంత బాగుండేది, ఆ చావేదో నాకు ముందే వస్తే ఎంత బాగుంటుంది. ఆయనకే ఆ ఫీలింగ్ వచ్చిందనంటే మీరు ఆలోచించండి, ఇక మనకు వస్తుందో రాదు. అవి నాకు ఎప్పుడు కలగలేదండి ఎవరనంటే బహుశా దాదాపు 99% అబద్ధమే. అక్కడ యోబు గారికి అవ్వలేదు పని. రెండు కారణాలు చెప్పాను. మనిషికి జీవితంపై విరక్తి కలగడానికి మనం ఎవరి మీదనో ఆశలు ఎక్కువ పెట్టుకున్నాం, నమ్మకం ఎక్కువ పెట్టుకున్నాం, కానీ వాళ్ళు డిసప్పాయింట్ చేశారు. వాళ్ళని చూసిన తర్వాత మనకు విరక్తి కలిగింది. అది ఒక రీజన్. కొన్ని సందర్భాల్లో ఎవరు మనల్ని డిసప్పాయింట్ చేయరు, కానీ మనకున్న బాధలను బట్టి మనకు బతకాలనిపించదు. ఇది రెండోది. ఇకపోతే మూడోది ఏంటో చెప్పున్నా, చాలా విచిత్రం ఉంటుంది. ఇప్పుడు యోబు గ్రంథంలో మనం చూసింది ఏంటి? బాధ ఎక్కువైతే బతకాలనిపించట్లా. కానీ విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒరే లైఫ్ అంటే ఏం లేదురా, ఎంజాయ్ చేయాలంతే. మనం ఎవడు మోచేది నీళ్ళు తాగట్లా, మనం బతుకు మంది ఎంజాయ్ చేయాల్సినప్పుడు ఎంజాయ్ చేయాలంతే. ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాను అంతే. దిస్ ఇస్ మై లైఫ్, ఐ విల్ ఎంజాయ్. ఈ గ్రూప్ ఒకటి ఉంటుంది ప్రపంచంలో. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. వాళ్ళు మంచి ఏం తెక్కదు. నీకు అది మంచి అనిపించిందా నువ్వు చేసుకో, నాకు చెప్పకు. ఇది వ్యవహారం అన్నమాట. నా ఇష్టం వచ్చింది తింటాను, నా ఇష్టం వచ్చింది తాగుతాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, నేను నా ఇష్టం వచ్చిన చోటుకి నేను ఎగురుతాను. నీకు నచ్చకపోతే నువ్వు చేయకు బాస్, నాకు చెప్పకు, నాకు చెప్పకు. నా జీవితానికి నేనే కింగ్. ఈ మాటలు ఎప్పుడన్నా విన్నారా? అన్నారా? అనకపోయినా వినే ఉంటాం కొంతమంది నోట. విషయం ఏంటంటే ఈ మాటలు మాట్లాడేటోళ్ళకు కూడా నేను మాట్లాడుతున్న శూన్యవాదం అనేది వేరే అవతారంలో టచ్ చేసింది. దీనికి చాలా అవతారాలు ఉంటాయి, ఇదొక అవతారం అన్నమాట. ఇన్ని బాధలు పడడం కంటే చచ్చిపోతుంది ఒకసారి వచ్చి. నెక్స్ట్
నీ ఇప్పుడు నువ్వు ఎవరి కింద నువ్వు బతకట్లేదు. నీ సొమ్ము, నీ ఆస్తి, నీ శ్రమ, నీ కష్టం ఎంజాయ్ చేయి. నీకేం తినాలనిపిస్తుంది తిను, ఎక్కడికి వెళ్ళాల్సి అక్కడికి వెళ్ళు. ఇన్ని అవతారాలలో ఇది మానవులను పట్టి ఆవహించింది. నేను ఇప్పుడు చెప్పిన 3 కారణాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరి వలనో విరక్తి కలగడం, మన బాధల వలన మనకు విరక్తి కలగడం. ఇంకా విరక్తి అంటే అసలు రేపు యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 22వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. రేపు చచ్చిపోదము గనుక తిందుము త్రాగుదు అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఏంటి వీళ్ళ లైఫ్కు ఉన్నటువంటి ఏంటి అని అడిగితే, జీవితానికి ఒక లక్ష్యం లేదు, జీవితానికి ఒక గమ్యం లేదు, జీవితానికి ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. కానీ ఒకే ఒక్కటి, ఎలాగో రేపు చచ్చిపోతాము, ఉన్న రోజులు బాగా ఎంజాయ్ చేయాలి. అది నో రెస్ట్రిక్షన్స్. పరిమితులు ఉండవు, పరిధులు ఉండవు, హద్దులు ఉండవు. హద్దు మీరి బతకడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జీవితానికి ఏ అర్థం లేదు, అందుకే నా ఇష్టం. నేను ఎలా ఉండాలో నువ్వు చెప్పు, నేను ఎలా ఉండాలో ఎవడో చెప్పడం ఏంటి నాకు? నా జీవితాన్ని నేను రాసుకుంటాను, నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకుంటాను, అంతే. వీళ్ళది ఒక రకమైన స్టైల్ అనమాట. ఈ లక్షణాలన్నీ ఎక్కడైనా కనబడితే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆల్రెడీ వారి జీవితానికి ఏం ఆవహించింది? శూన్యవాదం, నైలిజం. ఇది అణుబాంబుల కంటే ప్రమాదం. అణుబాంబులకు అనుమతి ఉండాలి, దీనికి అనుమతి లేదు, దీనికి లైసెన్స్ ఏమీ లేదు. వితౌట్ లైసెన్స్ వచ్చేస్తుంది అంతే. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు ఆయన జీవితాన్ని చదివిన వ్యక్తిగా ఏం రాస్తున్నాడు? సమస్తము వ్యర్థమే. వ్యర్థమే అంటే ఆయన, ఇది చాలా బాగుంటుంది చూడండి, ఈ లైఫ్ ఒక ట్రై చేయండి అని కాదు అక్కడ పాయింట్, అని ఉద్దేశం. ఆయన సొలొమోను గారు చూడండి ఏమైనా ఉందా జీవితంలో? ఆస్తి చూశాడు, సంపద చూశాడు, జ్ఞానం చూశాడు, సుఖాన్ని చూశాడు కదా, అధికారాన్ని చూశాడు. ఇన్ని చూసిన తర్వాత ఆయన అనిపించింది ఇవన్నీ తాత్కాలికం. మీరు ప్రసంగి గ్రంథంలో వ్యర్థం అంటే పదము, వ్యర్థం అనే పదము వేస్ట్ అని కాదు కదా. హీబ్రూ భాషలో దానిని హెబెల్ అని అన్నాడు, అంటే ఆవిరి, వేపర్ అని. వ్యర్థము అంటే వేస్ట్ రా అని కాదు అక్కడ, ఆవిరిరా అని అర్థం. ఆవిరి అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతుంది. తాత్కాలికం, తాత్కాలికం, తాత్కాలికం. ప్రసంగి గ్రంథంలో ఆయన సుఖం గురించి మాట్లాడతాడు, సంపద గురించి మాట్లాడతాడు, అధికారం గురించి మాట్లాడతాడు, డబ్బు గురించి మాట్లాడతాడు, ఆస్తుల గురించి మాట్లాడతాడు. అన్ని చూపించి ఇవన్నీ కూడా తాత్కాలికమే. ప్రసంగి గ్రంథంలో సెంటర్ పాయింట్ ఏంటని అడిగితే, దేవుడు లేని ఏదైనా శూన్యం, దేవుడు లేని ఏదైనా శూన్యం అని చూపించే ప్రయత్నం. అందులో ప్రసంగి గ్రంథం అనేది శూన్యవాదాన్ని ప్రమోట్ చేయదు, ఉంది అని ప్రజెంట్ చేస్తుంది. ప్రమోటింగ్ వేరు, ప్రజెంటింగ్ వేరు, ఎక్స్పోజింగ్ వేరు, ఎండార్సింగ్ వేరు. ప్రసంగి గ్రంథంలో ఆయన ప్రపంచంలో ఈ ప్రమాదం ఉంది అని చూపిస్తున్నాడు. మనకిష్టం వచ్చినట్టుగా మనం బతికేస్తాము అని అనుకుంటే నీకు సరైనటువంటి జీవిత పరమార్థం తెలియదని ఆయన చెబుతున్నటువంటి విషయం. సామెతల గ్రంథంలో కూడా ఆయన అంటున్న మాట చూద్దాం. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇందాక నేను చెప్పాను కదా, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని బతికేవాడు చివరికి
మరణానికి వెళ్ళిపోతాడు. తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న అలవాట్లు, ఇవన్నీ కూడా. అందుకే ప్రసంగి గ్రంథాన్ని ముగిస్తూ ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే అంటున్నాడు. ఏమిటది చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. దేవుడు లేని ఏదైనా శూన్యం అని ప్రసంగాలు చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఇందాక చెప్పాను కదా, ఎవరినో చూసి మనం డిసప్పాయింట్ అయ్యి జీవితానికి విరక్తి కలుగుతోంది అని అంటే, మనం చూడాల్సిన దేవుడిని చూడక దేవుడి కంటే ఎక్కువగా ఎవరినో చూస్తున్నాం. గమనిస్తున్నారు పాయింట్? దేవుణ్ణి ప్రథమ స్థానంలో మనం ఉంచుకోక, దేవుడు లేకపోవడం చేతనే దేవుని కంటే ఎక్కువగా వ్యక్తులను చూడటం, దేవుని కంటే ఎక్కువగా వ్యవస్థను చూడటం, దేవుని కంటే ఎక్కువగా సమాజాన్ని చూడటం, దేవుని కంటే ఎక్కువగా సంఘంలో ఉన్నటువంటి స్థితిని మనం చూడటం. అందుకే మనకు జీవితంపై విరక్తి కలిగి జీవితానికి విలువ లేదు అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, ప్రథమ స్థానంలో దేవుని చూడక ఇంకా ఎవరిని చూసినా మనకు జీవితంపై ఏదో ఒక క్షణాన విరక్తి కలిగి తీరుతుంది. విరక్తి కలిగి తీరుతుంది. ఎప్పుడైతే ఈ వాదన, ఈ భావం పెరుగుతుందో, శూన్య భావం, వాదం మాత్రమే కాదు, ఇదేంటి భావం, శూన్య భావం పెరుగుతుందో, మనకు ఇక జీవితంలో ఏది లేదన్నప్పుడు పాపానికి హద్దు అదుపు ఉండదు. నైతిక పతనం, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి హద్దులు ఏముండవు. ఇది ఎంత ప్రమాదం అని చెబుతున్నాను. మన కుటుంబంలో కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టుగా బతకడం మీరు ఒకవేళ గమనిస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ జబ్బు అంటుకుందనే అర్థం. హద్దు అదుపు లేకుండా బతకడం, మోరల్ కొలాప్స్. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 21వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము, అందులో చివరి వచనం చూద్దాం. 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూస్తున్నారా? శూన్య భావం ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తుల దగ్గర సమాజంలో ఏముంటుంది అని అడిగితే మా ఇష్టం, మా ఇష్టం, మా ఇష్టం. నేను చేసిందే వేదం, నేను చెప్పిందే వేదం, నేను చేసిందే కరెక్ట్, అంతే. చూస్తున్నారు కదా అక్కడ, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా బతకడం. దానికి గల కారణం ఈ భావన పెరిగే. 2, ఎప్పుడైతే ఈ శూన్య భావం పెరుగుతుందో మనిషికి బతకాలనిపించక మన ప్రాణం మనతో ఏముంటుందో చూద్దాం ఒకసారి. 42వ కీర్తన, కీర్తన గ్రంథంలోని 42వ కీర్తన, అందులో 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ వచనం. నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఆగుదాం ఒకసారి. నా ప్రాణమా నాలో నీవు ఏలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రాణము కృంగిపోతుంది, ప్రాణము తొందరపడుతుంది. డిప్రెషన్ అంటాం దాన్ని. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడుతున్నా మనం ఇరిటేట్ అవుతుంటాము, కోపం వచ్చేస్తుంటుంది.
చివరికి డిప్రెషన్ ఎక్కడికి లీడ్ చేస్తుంది మనల్ని? ఆ కృంగిపోవడం అంటాం ఇంక తెలుగులో. ప్రాణము కృంగిపోతే మనిషి ఏ నిర్ణయానికి వస్తాడు చెప్పండి? ఆత్మహత్య. ప్రాణము కృంగిపోవడం గల కారణం ఈ శూన్య భావం ప్రవేశించే ప్రమాదం. ఇది ప్రమాదం. ఎవరో మనల్ని చంపాలనుకుంటే ఆ వ్యక్తి నుంచి మనకు ప్రమాదం అనుకుంటున్నామే. అసలు మన ప్రాణం మనకే తీసుకోవాలనిపిస్తే, మన ప్రాణం మనమే తీసుకోవాలనిపిస్తే ఇది ప్రమాదమా కాదా? మీరు ఒకసారి చెప్పండి. ఈ భయంకరమైన ప్రమాదకర స్థితికి నన్ను తోసింది ఎవరు? నన్ను ప్రేరేపించింది ఎవరు? నన్ను నడిపించింది ఎవరు? అనేది ఈ భావమే. దీన్ని మనం గుర్తించాలి. ఏ భేదంలో లేదు, అందరికీ సమస్య ఉంది. నేను మాట్లాడుతుండగా మీరు చెబుతున్నారు, నాకు ఒకప్పుడు నాకు ఈ ఫీలింగ్స్ కలుగుతున్నాయండి అని మీకు అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వాలంటున్నాను. నేను అలారం బెల్ మోగిస్తున్నాను ఇక్కడ. నాకు కొన్ని కారణాలను బట్టి నాకు బతకాలనిపించట్లేదండి అని ఎవరికైనా అనిపిస్తుంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ రోగం అంటుకొని చాలా కాలం అయిందని. ఎవరికైనా సరే నేను ఎందుకు పుట్టానా అని మీకు అనిపిస్తూ ఉంటే, పుట్టకపోయింటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటే, నాకు బతకాలని లేదు అని అనిపిస్తూ ఉంటే, బతకడం కంటే సావడం మేలు అని అనిపిస్తూ ఉంటే, ఆ చావండి అందరికీ వస్తుందండి, అదేదో నాకు వస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తూ ఉంటే, పెన్ను ఏ కలర్ అయినా పర్లేదు రాసుకుంటే నాకు జబ్బు అంటుకొని చాలా కాలం అయింది. ఆ జబ్బుకు మందు అంటే మెడిసిన్ పంపిణీ చేయడానికి నిలబడ్డాను ఇక్కడ. మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ టైం ఇది గుర్తించాలి. అవును, ఆ దేశం నుండి మిజైల్స్ డ్రోన్స్ వస్తుంటే ఇక్కడేదో మోగుతుందంట కదా, ఏంటది? అలారం మోగితే డేంజర్ బెల్ అని మనం గుర్తిస్తున్నాం. మిజైల్స్కి అలారం బెల్ ఉంది, శూన్య భావానికి అలారం బెల్ లేదు. అందుకే మనకు తెలియట్లా. కుయ్యి అని సౌండ్ వచ్చింది అనుకోండి, ఏమైందిరా మనం కలెక్ట్ అయిపోతున్నాం. ఈ రోజు నేను మాట్లాడుతున్న ఈ శూన్యవాద ప్రమాదానికి అలారం బెల్ లేదు. అందుకే మనకు తెలియదు. అది ఆవహించడం మాత్రమే కాదు, లోపలికి వచ్చి తిష్టేసింది అంటున్నా. అది ఒక అంతఃపురం కట్టుకుని లోపల కూర్చుంది, చాలా కాలం అయింది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పను. ఈ శూన్య భావం రావడం వలన మనకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి అంటే, ఒకటి, ఇష్టం వచ్చినట్టుగా బతికేద్దాం, ఎవడు అడుగుతాడో చూద్దాం, అదొక ఫీలింగ్. రెండు, నాకు అసలు బతకాలనిపించట్లేదు, ఇది రెండో ఫీలింగ్. ఈ రెండిట్లో ఏదున్నా కూడా జబ్బు అంటుకున్నట్టే. ఇకపోతే ఇంకొక ఫీలింగ్ వస్తుంది శూన్యభావం ఉన్న చోట, నాకు బతకాలంటుంది, ఎదుటోడు బతకాలని నాకు అనిపించదు, దాన్ని లేపేయాలనిపిస్తుంది. ఇది కూడా ఒకటి ఉంది. అంటే ఈడెందుకు బతకాలనే ఫీలింగ్ నాకు కలుగుతుంది, ఆడికి కలగదు. ఓ విషయం చెప్తాను. కిరాయి హంతకులు పేరు విన్నారా లేదా? సుపారీ, కిరాయి హంతకులు. మీరు చెప్పండి, కిరాయి హంతకులు ఎవరినైతే చంపుతారో వాళ్ళతో వీళ్ళకేమైనా పరిచయం ఉంటుందా? పరిచయం ఏమి ఉండదు. ఎవడో డబ్బులు ఇచ్చాడు, ఫోటో చూపించాడు, అంతే. వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఫోటో చూపించారు, కనబడితే లేపేమని చెప్పారు, కనబడకపోతే వెలికి పట్టుకొని లేపేమని చెప్పారు, అంతే. అంటే ఎదుటోడి మనిషికి ఒక ప్రాణం ఉంది, అది విలువైనది, అది తీసే హక్కు నాకు లేదు, ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఏదో పిట్టలను దాల్చినట్టుగా మనుషులను లేపాడు. ఎంత ఈజీగా తమ్ముడిని చంపేశాడు కయ్యను. హేబేలు గారిని కయ్యను ఎంత ఈజీగా చంపాడు.
అంటే నీకు తమ్ముడు, రక్తబంధం, తల్లి, తండ్రి, తోబుట్టు ఏమి గుర్తురావాలి. మీరు ఆలోచించండి, ప్రాణం విలువ, జీవితం అనే దానికి ఒక విలువ ఉందనే విషయం తెలిస్తే ఆ రోజు కయీన్ అనే మనిషి హేబెలు గారిని చంపేవాడా? చంపాడు అంటే దానికి కారణం జీవిత విలువ ఏంటో, ఒక మనిషి యొక్క జీవితానికి విలువ ఉందనే సంగతి ఆ హంతకుడికి ఆ రోజు తెలియదు. అదే మనం మాట్లాడుతుంది. ఇది ఎంత ప్రమాదకరమైందో మనము గుర్తించాలి అని చెబుతున్నాను. డీహ్యూమనైజ్ చేయాలి బతకకుండా. 3 లక్షణాలు చెప్పాను ఇప్పటివరకు. ఈ రోగానికి ఉండే 3 లక్షణాలు. ఇష్టం వచ్చినట్టు బతకాలనిపిస్తుంది కొందరికి, అసలు బతకాలి అని అనిపించదు మరి కొందరికి. ఈ 2 కాకుండా 3వది, ఆ ఎదుటోడు బతకాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇవన్నీ ఈ రోగానికి ఉండే లక్షణాలే, వివిధ అవతారాలు అంతే. బైబిల్ గ్రంథం దీనికే ఆన్సర్ చేస్తుంది. ఈరోజు మనము ఈ ఆరాధనను ఒక కీర్తనతో మనము ప్రారంభించుకున్నాం. గుర్తుందా? అది 100వ కీర్తన. 100వ స్టార్టింగ్లో ఈరోజు రాగానే మొట్టమొదట మనం కీర్తన ఓపెన్ చేసింది ఏమిటి? 100వ కీర్తన. అందులో 3వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. దాని కింద ఫుట్ నోట్లు ఏముంది? 1 అనండి. మనలను మనమే సృజించుకొనలేదు అని ఉంది. మళ్ళీ 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఓవరాల్ మనం ఇదంతా చదువుతుంటే అసలు నేను ఎందుకు పుట్టానో ఏమో అనే ప్రశ్న మనకు ఎందుకు వస్తుందంటే, పుట్టించినది దేవుడు అనే సంగతి మనం ఎరుగక, మనకు తెలియకుండానే సమాజంలో కొన్ని లెక్కలు వేసుకున్న. డబ్బులు ఉన్నోడు గొప్పోడు లేకపోతే కాదు, చదువు ఉన్నోడు గొప్పోడు లేకపోతే కాదు, పలుకుబడి ఉన్నోడు గొప్పోడు లేకపోతే కాదు. ఒక వ్యక్తి గొప్పవాడని చెప్పడానికి మనకున్నటువంటి ప్రామాణికతలు ఏంటి? డబ్బులు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తులు, అంతస్తులు, సంపదలు, పలుకుబడి, అధికారం, కుర్చీ. వివక్ష. ఒక వ్యక్తి గొప్పవాడని చెప్పడానికి ఇవి మనం లెక్కలు వేసుకున్నాం. కానీ బైబిల్ అంటుంది, మనిషి నువ్వు గొప్పవాడివి. నువ్వు ఎందుకు గొప్పవాడివి అని అడిగితే, నిన్ను పుట్టించిన వాడు సృష్టికర్త కనుక అందుకు నువ్వు గొప్పవాడివి. ఎదుటివాడిని గౌరవించమని బైబిల్ చెబుతుంది. ఎందుకు గౌరవించాలి? ఆ వ్యక్తిని పుట్టించిన దేవుడు తన స్వరూపం ముందు పుట్టించాడు కనుక. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు గొప్పోడే. ఎందుకు గొప్పోడు అని అడిగితే దీన్ని బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, శౌర్యమును బట్టి అతిశయిస్తుంటే, మీరు మాత్రం మీ దేవుడైన యెహోవా యందు అతిశయించాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనేనని తెలుసుకుంటం వలన, నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి మీరు అతిశయించాలి. ఇట్టి వాటిలో నేను ఆనందించేవాడు అని అంటున్నాడు. ఒకవేళ మీరు నన్ను అడిగితే, నువ్వు గొప్పోడు కాదంటే గొప్పోడని అంటాను. దేనికి గొప్పోడు అని అడిగితే నా దగ్గర ఉండే ఆన్సర్, నన్ను సృష్టికర్త పుట్టించాడు కనుక నేను గొప్పోడు. ఆ పుట్టించిన వాడు నన్ను పట్టించుకుంటున్నాడు కనుక నేను గొప్పోడిని. ఒక ఆయన అంటున్నాడు ఒక ఎమ్మెల్యే గురించి, ఒక యవనస్తుడు. ఎమ్మెల్యే అంటే ఎవరు అనుకుంటున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బాబాయ్ సొంతం కొడుకున్నాడే వాళ్ళ మామయ్య ఫ్రెండ్ అన్నాడు సీరియస్గా. అంటే ఎంత చైన్ మీరు చూపించాడు చూడండి, చాటంత ఉంది చైన్ ఇది. అక్కడెక్కడ ఉన్న ఎమ్మెల్యే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బాబాయ్ కొడుకు ఫ్రెండ్ అట్ట. ఆలోచించండి ఎక్కడున్నాడు. ఒక మనిషిని చూపించి ఆ మనిషికి నాకు ఎక్కడో లింక్ ఉందని చెబుతూ గర్వంగా ఫీల్ అవుతున్నాడు మనిషి, అతిశయిస్తున్నాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెబుతున్న ఈ ప్రాబ్లం అంతటికి సొల్యూషన్ ఎక్కడుందని అడిగితే మన మానసిక ఆలోచనలు మారాలి, స్థితి మారాలి, దృష్టి మారాలి. వేదాంత విద్య అని అంటారు, ఒకటి ఉంటుంది థియాలజీ. అందులో క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అని ఒకటి ఉంటుంది, క్రైస్తవ మానవ శాస్త్రం అని. ఆ క్రైస్తవ మానవ శాస్త్రం నేర్పించే ప్రాథమిక పాఠాలు ఇవి. బైబిల్లో ఉన్న భక్తులకు తెలిసినటువంటి అద్భుతమైన బోధలు ఇవి. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు, నీ చేతి పనులైన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నరుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. దేవుడు తన స్వరూపమందు మానవుడిని చేశాడు, అందుకు నేను గొప్పడు. అందుకే బైబిల్ ఎవరిని కూడా దూషించొద్దు అంటుంది. ఎందుకు? యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. డబ్బుల ప్రస్తావన లేదు. ఎవరిని నువ్వు శపించొద్దని బైబిల్ ఎందుకు అంటుందని అడిగితే మనుషులందరూ దేవుని పోలికలో పుట్టినవారు కనుక. అపోస్తలుల కార్యములు చూద్దాం, 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అందులోని 28వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చలించుచున్నాము, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. అది అందుకు మనం గొప్పోళ్ళం. పుట్టించిన వాడే. చెప్పండి, తల్లి గర్భమందు మనకు శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ శరీరంలోనికి జీవాత్మను పంపింది ఎవరు? దేవుడే. దేహాన్ని ఇచ్చింది దేవుడు, ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు, ఆత్మనిచ్చింది దేవుడు. అందుకు మనం బతుకుతున్నాం. దేవుడిచ్చిన ప్రాణాన్ని తీసుకోవాలనే ఆలోచన నాకు రావడం నేను హద్దు మీరి ఆలోచిస్తున్నట్టు. దేవుని బట్టి నాకు సంతోషం, దేవుని బట్టి నాకు అతిశయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. నేను దేవుని చేత ప్రేమించబడుతున్నాను కనుక నా జీవితానికి ఏముంది? విలువ ఉంది. మన విలువైన వాళ్ళ మాకు కాదా? పాట పాడారు కదా, ఈ జీవితం విలువైనది. విలువైన జీవితం ఇది. ఎందుకు విలువైనదంటే పుట్టించిన వాణిని బట్టి ఇది విలువైనది, కలిగించిన వాణిని బట్టి ఇది విలువైనది, సంరక్షిస్తున్న వాణిని బట్టి ఇది విలువైనది. సృష్టికర్త ఆయనే, రూపకర్త ఆయనే, పోషకుడు ఆయనే, సంరక్షకుడు ఆయనే. పుట్టించి గాలి కుదిరేలా. అదొక సిద్ధాంతం ఉంది. పుట్టించి ఆయన వదిలేసాడు మనల్ని, వదిలేలా. డెయిజం అంటారు దాన్ని. పుట్టించి దేవుడు మనల్ని పట్టించుకోకుండా వదిలేసాడని బైబిల్ అలా చెప్పట్లా. పుట్టించిన వాడే నేను పట్టించుకుంటున్నాడు. ఆయన పట్టించుకుంటున్నాడు కనుకనే మనం బ్రతుకుచున్నాము. ఆయన ఎందు బ్రతుకుచున్నాము, ఆయన ఎందు చలించుచున్నాము, ఆయన ఎందు మనం ఉనికి కలిగి ఉన్నాము. ఎవరన్నారు మనకు విలువ లేదని? నేను ముఖ్యమైన వాడు నాకు కాదనేటువంటి ఫీలింగ్ నాకు వస్తే వెంటనే నేను ఎక్కడికి వచ్చేయాలి? నా మూలాలకు వచ్చేయాలి. నా మూలాలకు వస్తే అసలు నాకు ప్రధాన కారకుడు దేవుడు కదా. అందుచేత ప్రసంగికరాజు చెప్పింది అదే మనకు. దేవుడు లేని జీవితం శూన్యం. ఆ శూన్యాన్ని దేవునితో నువ్వు నింపుకుంటే అది సంపూర్ణమవుతుంది. ఫిల్ యువర్ ఎంప్టీనెస్ విత్ గాడ్, దెన్ యూ విల్ ఫీల్ ఫుల్. మాకెందుకు, నేను ఎందుకు పుట్టాను, నాకెందుకు ఈ బతుకు, నేను పుట్టకపోయింటే బాగుండేది, ఇవన్నీ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయంటే వెరీ సింపుల్. మన జీవితంలో ప్రధానంగా దేవుడు లేక, మన దృష్టి ప్రధానంగా దేవునిపై లేక. పదహారవ కీర్తన సర్వోపం చేద్దాం.
కీర్తన గ్రంథంలోని 16వ కీర్తన, అందులోని 11వ వచనం చూద్దాం. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. చెప్పండి, సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో, దేవుని యొద్ద ఉంది సంపూర్ణ సంతోషం. నేను మీకు ఒక చిన్న ప్రాక్టికల్గా ఒక మాట చెప్తాను. ఒక మనిషి గురించి మనం ఒక్కసారి వింటాం, గలము, రెండోసారి వినగలం, మూడోసారి వినగలం, నాలుగోసారి బోర్ కొడుతుంది. ఒక మనిషి గొప్పోడు, నేను చెప్పాను ఆయన గొప్పోడు అని, రెండోసారి చెప్పాను, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి ఏమనిపిస్తుంది ఫీలింగ్? బాబా మేమే చెప్తాను గొప్పోడే. అది కాకుండా ఏదైనా చెప్పు. ఒక మనిషి గురించి ఎక్కువసేపు మనం వినలేదు. కానీ మీరు చెప్పండి, దేవుని గురించి ఎంతసేపు చెప్పినా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో చెప్పనా? జీవం గల దేవుడు ఆయన కనుక. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి మనకు పదాలు సరిపోవు. 40 రాత్రింబగళ్ళు మోషే గారు దేవునితో స్పెండ్ చేసినప్పుడు ఆయన బోర్ కొట్ల. ఆయన సన్నిధిని ఏముంది? సంపూర్ణ సంతోషం. అదే నేను చెప్తున్నా, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడినా మనకు ఎగుటు పుడుతుంది. స్వీట్ ఎక్కువ తింటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఒక వ్యక్తి గురించి పాజిటివ్గా ఎక్కువ మాట్లాడుకోలేం, నెగిటివ్గా ఎక్కువగా మాట్లాడుకోలేం, విసుగొచ్చేస్తుంది. అదే దేవుని గురించి అయితే ఎన్నిసార్లైనా, ఎన్ని మార్లైనా, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవుని స్తుతించే పాటలు కొన్ని ఉన్నాయి. అవి ఎన్నిసార్లు పడుకున్నా మనకు బోర్ కొట్టదు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని ఆగం. యేసునాథుని గురించి పాడితే బోరు కొట్టదు. నా గురించి పాడండి ఒక 2 సార్లు. అందువలన రుచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి, బైబిల్ ఏమంటుంది? టేస్ట్ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. యెహోవా ఉత్తముడని టేస్ట్ చేయాలట. విషయం ఏంటంటే, సృష్టి మనకు అందంగా కనపడుతుంది. సృష్టికర్త అందము ముందు సృష్టి అందం పెద్ద అందం కాదు. సృష్టికర్త అంత బాగుంటాడు అంటే సౌందర్యం గురించి మాట్లాడట్లా. సృష్టికర్త అంటే దేవుడు ఎంత గొప్పవాడు. అది ప్రాక్టికల్ అనుభవపూర్వకంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒకటే పాట 100 సార్లు పాడినా ఆ పాట 101వ మళ్ళీ పాడాలనిపిస్తుంది. దేవుని గొప్పతనం గురించి 100 మంది మాట్లాడినా 101 ఆయన మాట్లాడితే మళ్ళీ వినాలనిపిస్తుంది. పరిశుద్ధ 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 ప్రభువా, అవును, దూతలు కూడా వర్ణించలేరట దేవుని పరిశుద్ధతను. ఆలోచించండి, ఎంత పరిశుద్ధత ఉంది. అందుకే ఈ పాట మనం ఎన్నిసార్లు పాడుకున్నా తెలుసు కదా, ఊహ తెలిసిన నుంచి పాడుకుంటున్నాం కదా. ఈ పాట మీకు ఎప్పుడైనా బోర్ కొట్టిందా? ఈ పాట చెప్పండి. నో. అంటే రోజు రోజుకి జీవితం మీద మనకు ఏముందిరా లైఫ్ అనిపించాలంటే వెరీ సింపుల్, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. తెలియకుండానే మన లైఫ్ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు నమ్మరు, నా లైఫ్ నేను అట్లే ఎంజాయ్ చేస్తుంటాను. నా లైఫ్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఎలా అని అడిగితే దేవుడిని ఎంజాయ్ చేస్తాను. నేను దేవుడిని ఎంజాయ్ చేయడం వల్ల లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. దేవుడిని పక్కన పెట్టి నేను ఎంజాయ్ చేయాలనుకుంటే అది అరగంటే. అందుకే ఎక్కడున్నా నాకు ఒంటరితనం అనిపించదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ క్యారీ గాడ్ విత్ మీ. ఆ ఫ్లైట్లో వస్తుంటాను కదా, ఫ్లైట్ మామూలుగా అయితే బోర్ కొడుతుంది. ఫ్లైట్ జర్నీ నాకైతే మామూలుగా బోరే. కానీ ఆ ఫ్లైట్ గంటైనా 2 గంటలైనా 3 గంటలు 4 గంటలైనా ప్రశాంతంగా వాక్యం గురించి దేవుని గురించి ఆలోచిస్తూ, దట్టు నేను థియాలజీ చెప్తుంటాను.
రోజు దేవుని గురించి మాట్లాడుతుంటాను. వాళ్ళు విద్యార్థుల కంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తుంటాను. ఎందుకంటే దేవుడు అంత గొప్పడు. ఎంత గొప్పడు అని అడిగితే ఇంత అని చెప్పలేనంత గొప్పడు. జ్ఞానమునకు ఆయనే కదా, మితియులేని వాడని. అంటే ఆయన జ్ఞానానికి మితి లేదు. క్యాచ్ ద పాయింట్. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపూర్ణుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి. జ్ఞానమునకు మిత్యు లేని వాడని దేవునికి స్తోత్రం చెల్లించాలట. అది స్తోత్రం అంటే స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. అది కాదు. మనం స్తుతించేటప్పుడు ఆయన గొప్పతనాన్ని మనం నెమరు వేయాలి. నెమరు వేయించు. జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని అనుకుంటూ స్తుతించాలి. ఆయన అధిక శక్తి సంపూర్ణుడని ఆలోచిస్తూ స్మరించుకుంటూ స్తుతించాలి. వరాదూతలైన వర్ణించలేరు నిన్నని మనము ఆనందిస్తూ దేవుని స్తుతించాలి. నెక్స్ట్ వీక్ కూడా మనం ఉంటాం ఇక్కడ, మాట్లాడుకుందాం. దేవుని గురించి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం దేవుడిని ఎలా ఎంజాయ్ చేయాలో ఆ రోజు మనం మాట్లాడుకుందాం. జస్ట్ రిమైండ్ మీ ఆఫ్ దిస్ సిస్టమ్. అందుకే గుర్తుపెట్టుకోవాలి, నిజమైన సంతోషం దేవుని దగ్గరే దొరుకుతుంది. చెప్పాలంటే దేవుడే సంతోషం. మీకు గుర్తు చేయనా? ఆత్మ ఫలం ఏమనగా గలతీ పత్రికలో చెప్పండి ఏంటి? ప్రేమ, సంతోషం. ఆగుదాం అక్కడ. సంతోషం, సంతోషం. ఆత్మ ఫలమే సంతోషం. ఆత్మ ఫలం. ఆత్మ అంటే ఎవరు అక్కడ? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క ఫ్రూటే సంతోషం. మనము ఏడుస్తున్నామంటే, మనము సంతోషంగా లేము అంటే గుర్తుపెట్టుకోండి, సంతోషంగా లేకపోవడం అనేది దేవుని పిల్లల లక్షణం కాదు. బైబిల్ అంటుంది ఆనందించుడి, మరలా చెప్పుదు ఆనందించు. రిజాయిస్. వన్స్ అగైన్ ఐ సే రిజాయిస్. ఎందులో ఆనందించాలి? ప్రభునందు. చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు సహోదరులారా, అది ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. ఆ వచనం చూడండి, ఎంత బాగుంది అది. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం, మీకు అది క్షేమకరం. ఆ మాటకు అర్థం ఏంటి? మీకు అది క్షేమకరం అంటే ప్రభువులోనికి వచ్చి ప్రభువు నందు ఆనందించడం మొదలు పెడితే అది మీకు క్షేమం అన్నాడు. ఎలా క్షేమము? శూన్యవాదాన్ని తరిమి కొట్టేస్తాం. శూన్య భావం అనేది వచ్చి మన తలుపు దగ్గరకు వచ్చి నాక్ చేస్తూ, నీ జీవితానికి అర్థం లేదు, ఎందుకు బతుకుతున్నావు అంటే, ఎవడరా చెప్పింది నీకు? నా జీవితంలో ఫుల్గా దేవుడు ఉంటే అర్థం లేదంటావేంటి అని శూన్య భావానికి మనమే పాఠాలు చెప్పి పంపిస్తాం. ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు ఏ కారణాన్ని బట్టైనా ఎవరైనా ఇక్కడ, నేను ఇంతకు ముందు నుంచి ప్రస్తావించినట్టుగా, నాకు జీవితం నచ్చట్లేదు, బాగలేదు, బతకాలనిపించట్లేదు, పుట్టకపోయింటే బాగుండేది, ఆ చావేదో త్వర వస్తే బాగుంటుంది, ఇలాంటి ఫీలింగ్స్ ఎవరికైనా వచ్చింటే రాసుకోండి. ఇవన్నీ సాతాను పుట్టించిన ఆలోచనలు. ఏమనాలి? సాతానా, నా వెనుకకు పో. నాలో సంపూర్ణంగా నిండుగా దేవుడు ఉండగా నాలో నా జీవితానికి అర్థం లేదని నీకెవడు చెప్పాడు? నా జీవితానికి అర్థం ఉంది నాలో ఉన్న ఆయనను బట్టి. అది మీకు క్షేమం అంటున్నాడు ఆయన.
అది మీకు క్షేమం. అందుచేత బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళట మొదటి శతాబ్దంలో అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు. దేనికి? అలా ఎడతెగక ఉండకపోతే దేవునికి దూరమై ఈ శూన్యాన్ని మనం కొని తెచ్చుకుంటాం. జీవితంలో శూన్యాన్ని మనం నింపుకుంటాం. అందుకే కొంతమంది ఏమంటే మీరు ఆరాధనకు రావట్లేదు రండి అంటే, ఇప్పుడు నాకు నెమ్మది లేదులేండి, మనశ్శాంతి లేదు, బాగున్న తర్వాత వస్తానంటారు. అసలు ఇక్కడికి రాకుండా నీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందని అడుగుతున్నాను. నెమ్మది దొరకడానికి ఇక్కడికి రావాలి. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చేది ఏంటి? వాక్యం. వాక్యం దొరికేది ఎక్కడ? మందిరంలో. నెమ్మదినిచ్చేది వాక్యం అయితే, నెమ్మదినిచ్చే వాక్యం ఇచ్చేది మందిరం అయితే, నెమ్మది దొరికిన తర్వాత మందిరానికి వస్తావంటే ఏంటి? అసలు నెమ్మది దొరికేదే దేవుని సన్నిధిలో. చూసాం కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము సంతోషము దొరకనందుకే బయట మనం ఇక్కడికి వచ్చాం. అక్కడ సంతోషం దొరికిన తర్వాత ఇక్కడికి వస్తానంటే అక్కడ దొరికిన తర్వాత ఇక్కడ ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది. అపోస్తలుల బోధ సత్యవాక్యం. ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు, సత్యవాక్యం. నెక్స్ట్ సహవాసం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటే పెళ్లి చేయమని కాదు ఇక్కడ పాయింట్. ప్రతిసారి దానికి కనెక్ట్ చేయకూడదు. సహవాసానికి కూడా. వివాహమైన తర్వాత కూడా ఒంటరిగా జీవిస్తున్నారు కదా. నరుడు ఒంటరిగా ఉండడం మాత్రమే కాదు, మంచిది కాదు. కుటుంబం కూడా ఒంటరిగా ఉండకూడదు. కుటుంబం ఎవరితో కలవాలి? సహవాసాన్ని కలవాలి, సహవాసంతో కలవాలి. సహవాసం అందును. మీరు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో మీరు కూడుట మానకండి. నేను ఒక విషయం చెప్తాను. పెళ్లి కాని వ్యక్తికి పెళ్ళై భార్య భర్త దొరికారనుకోండి, కరెక్ట్గా మాట్లాడితే అది ఒక బ్లెస్సింగ్. ఆదాము గారికి దేవుడు హవ్వమ్మనిచ్చి ఆశీర్వదించాడు, హవ్వమ్మ గారికి ఆదాము గారిని ఇచ్చి ఆశీర్వదించాడు. చెప్పండి, భాగస్వామి దొరకడం ఆశీర్వాదమా కాదా? వెరీ గుడ్. వీళ్ళిద్దరికీ దేవుడు పిల్లల్ని ఇస్తాడు. ఆ పిల్లలను దేవుడు ఇవ్వడం ఆశీర్వాదమా కాదా? మొత్తం మీద కుటుంబంలో 3-4 తయారవుతారు. ఆ నలుగురిని కలిపింది దేవుడా కాదా? బ్లెస్సింగా కాదా? వెరీ గుడ్. అది ఫ్యామిలీ అంటున్నాం. అయితే దేవుడు ఆ కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఆ నలుగురున్న కుటుంబం కంటే పెద్ద కుటుంబంతో కలుపుతాడు. దాని పేరే చర్చ్, దాని పేరే సంఘం. సంఘం అంటే పెద్ద ఫ్యామిలీ, దేవుని ఫ్యామిలీ. నలుగురుండే మన ఫ్యామిలీ 40 మంది ఉండే ఇంకా పెద్ద ఫ్యామిలీతో మనం కలవాలి. ఇప్పుడు ఇంతమంది మనం కలుసుకున్నాం కదా, ఊరికే మనం రాలా, దేవుడు కలిపాడు. ఇది బ్లెస్సింగ్. ఎందుకు అని అడిగితే ఒకరిని బట్టి ఒకరు బలపడడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, సమాధానంతో ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఒకరి భారంలో ఒకరు మోయచ్చు, ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఉండడానికి. ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ఇక్కడ ఉండదు తెలుసు. ఇండియాలో ఉన్నంత స్వాతంత్రం ఇక్కడ ఉండదు. దట్టు మన ఊర్లలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ. అయినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి సహవాసాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అని అంటే అది దేవుని కృప. ఈరోజు ఇంతమంది ఒకరికొకరు పరిచయాలు లేకుండా ఎవరికి వాళ్ళు కనుక ఉండిపోయి ఉంటే మన బతుకులు ఎలా ఉంటే ఒకసారి ఆలోచించండి. వాక్యంతో ఉండేవా, లోకంతో ఉండేవా? లోకంతో ఉండేది. ఇండియాలో ఉన్నా పట్టించుకున్నాడు దేవుడు, ఇండియాని వదిలినా పట్టించుకున్నాడు దేవుడు. మనం ఒంటరి వాళ్ళము ఎప్పుడు గనుక మన జీవితానికి శూన్యం అంటూ లేదు. ఇది విలువైన జీవితం, దేవుడిచ్చిన జీవితం. దేవుడిని బట్టి మనం గొప్పవాళ్ళం. దేవుడే మన ఊపిరి, దేవుడే మన సర్వం, దేవుడే మన యొక్క శ్వాస అన్నీ. దావీదు గారు అదే నమ్మారు జీవితంలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు.
నో. గాఢాంధకారములో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకనగా నువ్వు నాతో ఉన్నావు. నింపుకుందాం ఈ ఆలోచనలను, మనం నింపుకుందాం ఈ మాటలు నింపుకుందాం. మర్చిపోకండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకే కదా ప్రాణం పెట్టింది. ఆ ఒక్కటి చాలు మనం విలువైన వారని చెప్పడానికి. ఎస్ ఆర్ నో? మనము ఆయనకు వద్దు అనుకోనింటే వచ్చేవాడు కాదు, మన కోసం ప్రాణం పెట్టేవాడు కాదు. కానీ ఆయన వచ్చి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయనను బట్టి మనం గొప్పవాళ్ళం, ఆయన ప్రేమను బట్టి గొప్పవాళ్ళం, ఆయన మనం పట్టించుకున్నాడు కనుక గొప్పవాళ్ళం, విలువైన వారు. ఒకవేళ మీరు నన్ను అడిగితే నువ్వు గొప్పడుగా కాదంటే ఎస్. ఎందుకు అడిగితే బికాస్ ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఎందుకు గొప్పవాడిని కాదు? నన్ను రక్షించాడు, నేను ఎందుకు గొప్పవాడిని కాదు? నూతన జీవితాన్ని ఇచ్చాడు, నేను ఎందుకు గొప్పవాడిని కాదు? నాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, నేను ఎందుకు గొప్పవాడిని కాదు? నన్ను వెతికి ఆయన పట్టుకున్నాడు, నేను ఎందుకు గొప్పవాడిని కాదు? సువార్త నాకు అందజేశాడు, ఎందుకు గొప్పవాడిని కాదు? వాక్యం ఇచ్చాడు, ఎందుకు గొప్పవాడిని కాదు? నేను ప్రార్థిస్తే వింటున్నాడు, ఎందుకు గొప్పవాడిని కాదు? నా గొప్పతనానికి 100% నా దేవుడే కారణం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ త్రిత్వ దైవమే మన బతుకులకు కారణం. ఆ త్రిత్వ దైవాన్ని బట్టి మనం గొప్పోళ్ళం, ఆ త్రిత్వ దైవాన్ని బట్టి మనము విలువ కలిగిన వాళ్ళం. ఈ రోజు నుంచి మనము ఈ మానసిక బాధలకు స్వస్తి చెప్పి ఆత్మఫలము సంతోషం కనుక సంతోషిద్దాం. రైటా? ఒక 2 వచనాలు చూసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని మనం ఎంచుకోవాలి. రాబోయే మహిమ ఎదుట ఇవి అసలు పెద్ద శ్రమలే కాదు. గుర్తుపెట్టుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఒక ఫ్యూచర్ ఉంది, అది నిత్య జీవం అని. ఈ జీవితం కాదు, ఈ జీవితం చిన్నది, రాబోయే జీవితం ఎంతో పెద్దది, శాశ్వత జీవితం అంటారు దాన్ని. సో ఇలాంటివన్నీ మనం ఆలోచించి మనము నిండుగా బతుకుదాం. నైలిజం అన్నారు దీన్ని మనం మాట్లాడుకోండి. శూన్యవాదాన్ని ఏమన్నా? శూన్యవాదం అంటుంది నీ జీవితానికి అర్థం లేదు. క్రీస్తు సువార్త అంటుంది ఆయన నీ కోసం ప్రాణం పెట్టి నీ హృదయాన్ని నింపుచున్నాడు. యువర్ గ్రేట్ అండ్ యువర్ వాల్యుబుల్. సో ఈ ఆలోచనలకు స్వస్తి చెప్పి కృంగిపోవడం అనేది ఇక మీదట జరగకూడదు. ఇందాక 42వ కీర్తన 5వ వచనం చదివారు కదా, అది ఫుల్గా చదివేస్తారా? ప్రార్థన చేసుకుందాం. 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను స్తుతించేదానికి అర్థం ఏంటి? బాధలలో కూడా స్తుతిస్తాను నేను, అంతే. బాధలు, ఇబ్బందులు, ఇరుకుల మధ్య కూడా స్తుతించే ఆరాధికుడను నేను, ఆరాధికురాలను నేనని మనము మన గురించి మనం చెప్పుకోగలగాలి. దేవుడు అలా మనల్ని గుర్తించగలగాలి. రైట్? వండర్ఫుల్. సో 60, 70, అధిక బలమున్న ఎడల 80, అంతే. అంతకు మించి పెద్ద జీవితం ఏం లేదు. ఈ చిన్న జీవితంలో మనం దేవుని స్తుతిస్తూ ఆనందంగా జీవిద్దాం, ఎక్కడున్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ. అట్టి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు మరింత గొప్పగా అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, శూన్య భావాలు మాలో నిండుతున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో కనబడుతుండగా, మీరు మాతో ఉండగా, మాలో ఉండగా నాయన, ఈ జీవితం ఎంతో గొప్పది, నిండైనది, సమృద్ధి కలిగినది అని మేము గుర్తించి మా హృదయాలను మీతో నింపుకొని అర్థవంతంగా మేము మార్చుకున్నట్టుకు సహాయం చేయమని యేసు ప్రభు వారి మహిమగల నామములో
ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.